ఇక్కడ ఎందరిని చూస్తా ఉంటే ఎలా ఉంది అంటే పసుపు పొలంలోనే కాదు ఈ ముట్లూరులో కూడా ఈ సభలో కూడా పండినట్టుగా ఉంది నాకు ఈ రోజున. కార్యకర్త వ్యక్తి భూమి నుంచి పెకిలించుకొని వచ్చే పసుపు కొమ్మల్లో మీరందరూ నాకు కనిపిస్తా ఉన్నారు. మీలో ఉన్నటువంటి ఆవేదన, అభిమానం, ప్రేమ చూస్తా ఉంటే 2019లో జగన్మోహన్ రెడ్డి గారికి ఏ రాష్ట్రంలో ఏ నాయకుడికి ఇవ్వనటువంటి మెజారిటీతో 151 సీట్లు ఇచ్చారు. ఎందుకు ఇచ్చారంటే రాజశేఖర రెడ్డి గారు అబ్బాయి యువకుడు పాదయాత్ర చేశారు, ఏదో ఈ రాష్ట్రం గురించి కష్టపడతారు అని. మరి ఆయన ఏం చేశారు అంటే ఇక్కడ రైతు ప్రాంతం కాబట్టి మనం రైతుల గురించి మాట్లాడుకోవాలి. ఒక్కసారి 2014-19 చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కానీ అదేవిధంగా గత 5 సంవత్సరాల పరిపాలన మీరు కంపేర్ చేసుకోండి. చంద్రబాబు నాయుడు గారు రైతులకి ఆదాయం ఎలా పెరగాలి, ఖర్చులు ఎలా తగ్గించాలి, కొత్త పద్ధతులు ఎలా తీసుకురావాలి అనే విధంగా ఆలోచించేటువంటి వ్యక్తి. రైతుల గురించి ఆలోచించగలరు, అదే విధంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఐటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి కూడా ఆలోచించగలిగినటువంటి గొప్ప వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఇజ్రాయెల్ వెళ్లి బిందు సేద్యం డ్రిప్ ఇరిగేషన్ తీసుకొచ్చి కుప్పంలో మొట్టమొదటిసారిగా పెట్టినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా ఎన్జీ రంగా యూనివర్సిటీలో మంచి మంచి ప్రొఫెసర్లని ఒక కమిటీ లాగా వేసి ఇక్కడ ఎటువంటి మన రైతులకు విత్తనాలు కానీ ఎరువులు కానీ ఎలాంటి ఆదాయం పెరుగుతుందో నిత్యం ఆలోచించి వాళ్ళని ప్రజలతోటి మమేకమై రైతులతోటి మమేకమై ముందుకు తీసుకెళ్లినటువంటి పరిస్థితి. మరి ఎప్పుడైనా వర్షాలు పడి కానీ విపత్తులు వచ్చి కానీ చంద్రబాబు నాయుడు గారు గంటలో అక్కడ వాలిపోయేవారు, అధికారుల్ని పరిగెత్తించి పనులు చేయించేటువంటి పరిస్థితి. అవసరమైతే 1-2 రోజులు అక్కడే వాళ్ళకి ఎటువంటి అన్నిటినీ చేసినటువంటి వ్యక్తి. వర్షాలు పడినా అపూర్వమైన విధంగా ఇచ్చినటువంటి పరిస్థితులు. మరి 5 సంవత్సరాలు మీరు వీటిల్లో ఏమన్నా చేసేదని అడుగుతా ఉన్నా. ఎక్కడికన్నా వెళ్ళి కొత్త రైతులకి రైతులు పద్ధతులు కానీ, ఎందుకంటే విధానం ఎక్కడన్నా ఏ రోజన్నా ఉందా? నాకైతే కనిపించట్లేదు. పోనీ మంచి వ్యవసాయ పెట్టి చేసిన పరిస్థితి ఉందా అంటే అది లేదు. మంచి యూనివర్సిటీలో ప్రొఫెసర్లను కానీ మంచి ఉన్న వ్యవసాయ నిపుణులను కానీ ఏమన్నా మీ అందరికీ ముందుకు తీసుకెళ్లే పరిస్థితి ఉందా? అది విషయానికి వద్దాం. మరి ఎంత ఇబ్బందిగా ఉందో. ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు పట్టిసీమ పెడితే ఫాస్ట్ గా కంప్లీట్ చేపించి ఈ చుట్టుపక్కల ప్రాంతంలో నీరు ఉంది అంటే ఆ రోజు అమ్మాబాబు చేసినటువంటి కృషి. ఆ పట్టిసీమను ఎక్స్టెండ్ చేసి ఈ చుట్టుపక్కల ప్రాంతాలకు వాటర్ వచ్చే విధంగా చేయాల్సింది పోయి అసలు పట్టించుకున్న పాపానే ఆయన పోవట్లేదు. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారని అందరూ ఆలోచించాలి. జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ఒకే ఒకటి ఆయన ఉద్దేశం, ఓట్ల రాజకీయం. ఒక వ్యక్తిని నేను ఎంత డబ్బులు ఆ బ్యాంకులో ఇస్తే నాకు ఆ ఓటు పడుతుంది, ఇదే ఒకే ఒక సంక్షేమం అనే ఒక పద్ధతి తప్పించి సమసమాజం బాగుపడాలి అంటే రోడ్లు అనేవి అందరూ ఓట్లను చూడరయ్యా, రోడ్లు అనే వాటి మీద అందరూ నడవాలి. ఇవి మౌలిక సదుపాయాలు, తాగునీరు అనేది మౌలిక సదుపాయం. ఇలాంటి వాటిలో కూడా ఓట్ల రాజకీయం చేయాల్సినటువంటి దుస్థితి ఉండకూడదు అనేటువంటి కనీస జ్ఞానం కూడా లేకుండా ఈరోజు పరిపాలన సాగిస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు.